నిత్య స్నేహంతో దరి చేర్చిన ఆదరించేడి యేసు ప్రేమ, నన్ను మార్చిన క్రీస్తు ప్రేమ. నిత్య స్నేహంతో దరి చేర్చిన, నిత్య స్నేహంతో దరి చేర్చిన ఆదరించేడి యేసు ప్రేమ, నన్ను మార్చిన క్రీస్తు ప్రేమ, నన్ను యేసు ప్రేమ, నన్ను మార్చిన క్రీస్తు ప్రేమ. నా కొరకై మరణించిన, నా కొరకై మరణించిన జీవమిచ్చిన యేసు ప్రేమ, హద్దులేనిది క్రీస్తు ప్రేమ, నా కొరకై మరణించిన, నిత్య స్నేహంతో దరి చేర్చిన, నిత్య స్నేహంతో దరి చేర్చిన ఆదరించేడి యేసు ప్రేమ, నన్ను మార్చిన క్రీస్తు ప్రేమ,
ఆదరించేడి యేసు ప్రేమ, నన్ను మార్చిన క్రీస్తు ప్రేమ, జీవమిచ్చిన యేసు ప్రేమ, హద్దులేనిది యేసు ప్రేమ. ఎవరైనా ఇద్దరు స్నేహితులు, మరియు ఆ ఇద్దరు స్నేహితుల మధ్యలో ఒక స్నేహితుడు తప్పు జరిగించాడు అనుకుందాం, అది మీడియాలో వచ్చింది, లేకపోతే అరెస్ట్ అయ్యాడు, లేకపోతే మరి అతని గురించి అందరూ చెడుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. సాధారణంగా జరిగే విషయం ఏంటంటే, ఎప్పుడైతే అలా జరుగుతుందో ఆ వ్యక్తి జీవితంలో నుంచి అందరూ ఒకరి తర్వాత ఒకరు జారుకుంటారు, అందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతారు. ఎందుకులే నాకు ఈ వ్యక్తితో ఎందుకులే అని వెళ్ళిపోతారు. కానీ నిజ స్నేహితులు మాత్రం ఎంత ఆ పరిస్థితి ఎట్లా ఉన్నా సరే, నిజ స్నేహితులు మాత్రం నేనున్నాను, నువ్వు తప్పు చేసిండొచ్చు కానీ నువ్వు నా స్నేహితునివి, నీ కొరకు నేను ఉంటాను అని వారు మాత్రం వదలరు. అది నిజమైన స్నేహం, అదే లాయల్టీ అని అంటాం. ఆ లాయల్టీ మనం సంపాదించుకోవాలి. ప్రేమ దేవుని, మనము లాయల్టీని దేవునికి ఇవ్వాలి. నా దేవునితో నేను వాడే మాట ఏమిటంటే, లావాదేవీలు చేయకూడదు. దేవునితో మనం లావాదేవీలు చేయకూడదు. లావాదేవీలు అంటే ఏంటి ప్రేమ దేవుని బిడ్డలారా? దేవా, నువ్వు ఇది ఇస్తే నేను ఇది చేస్తా, లేక నేను ఇది చేస్తున్నాను కాబట్టి నువ్వు ఇది ఇవ్వాలి అనేటట్లుగా ఎప్పుడూ ఆ ధోరణి మనకు ప్రభు పట్ల ఉండకూడదు. ఎప్పుడైతే ఆ ధోరణి మనకు ఉంటుందో దేవునితో మనం శాశ్వత కాలము చక్కగా జీవించలేం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే లావాదేవీ ధోరణి నీలో ఉంటుందో, దేవా నేను ఎక్కువ ప్రార్థన చేస్తున్నాను కదా, నాకు ఈ ఆశీర్వాదం ఇవ్వు, దేవా ఇదిగో నువ్వు ఇది నాకు ఇది ఇవ్వు, నేను నీకు ఇది ఇస్తాను అనేటట్లుగా ఎప్పుడు మనకు ఉండకూడదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నాలుగవదిగా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనకు స్నేహము గాయపడుతుంది అని అంటే, నమ్మక ద్రోహం జరిగినప్పుడు. దాన్ని ఇంగ్లీష్లో బిట్రేయల్ అని అంటాం. బిట్రేయల్ అంటే నమ్మించి మోసం చేయటం ద్వారా స్నేహాలు కట్ అయిపోతాయి. కొంతమంది మన జీవితాల్లో స్నేహాలు కట్ అవ్వటానికి కారణము, మీ స్నేహితుడు కానీ మిమ్మల్ని నమ్మించి మోసం చేసింటారు. అందుకని మన స్నేహం నిలబడదు. యేసుక్రీస్తు కూడా దీన్ని అనుభవించాడు. నమ్మక ద్రోహం లేక నమ్మించి మోసగించబడ్డాడు యేసుక్రీస్తు ప్రభు. ఎవరండి? ఇస్కరియోతు యూదా వలన. అంతవరకు కలిసి తిరిగాడు, కలిసి భోజనం చేశాడు, కలిసి పరిచర్య చేశాడు. కానీ చివరికి నమ్మించి మోసం చేశాడు, నమ్మించి యేసుక్రీస్తును సిలువకు అప్పగించాడు. ఎప్పుడైతే ఇస్కరియోతు యూదా సైనికులతో బాటుగా అక్కడికి వస్తూ ఉన్నాడో ప్రేమైన దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు ఒక చక్కటి సంబోధన చేశాడు. ఏమని చేస్తూ ఉన్నాడు? నా చెలికాడా, నా స్నేహితుడా, నీ నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అన్నట్టు అనమాట. నా స్నేహితునిగా ఉన్న నీవు ఇది ఎలా చేయగలవు అనే ధోరణిలో యేసుక్రీస్తు నా చెలికాడా అనే మాట, ఆ సంబోధనలోనే ఎన్నో మాటలు ఉన్నాయి. అయినా సరే యేసుక్రీస్తు అంటున్నాడు, నీవు చేయుటకు వచ్చిన పనిని త్వరగా చేయుము. నేను నిన్నెంతో నమ్మాను. ప్రేమ దేవుడు, డబ్బును ఎవరికైనా అప్పగిస్తూ ఉన్నామంటే ఎంతో నమ్మకం ఉన్నట్టే లెక్క. ఎంత అంటే ఇస్కరియోతు యూదా ఆ 12 మంది శిష్యుల్లో ఫైనాన్స్ మినిస్టర్ అనమాట. డబ్బంతా తన దగ్గర ఉండేది. కానీ అంతటి నమ్మకత్వాన్ని యేసుక్రీస్తు కనపరిచాడు, కానీ నమ్మించి మోసం చేశాడు ఇస్కరియోతు యూదా. ప్రేమ దేవుని బిడ్డలారా, మనలో ఎవరిమీ కూడా మన స్నేహాలలో ఎప్పుడు ఇలాంటిది ఉండకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు భక్తుడు కూడా దీన్ని అనుభవించాడు. ఇప్పుడు చూడండి 55:20 చదవండి అమ్మా. 55:20. తమతో సమాధానముగా ఉన్న వారికి వారు బలాత్కారము చేయుదురు. వారు సమాధానముగా ఉన్న వారికి ఏం చేస్తున్నారు? బలాత్కారం చేస్తున్నారు. తాము చేసిన నిబంధనను అతిక్రమింతురు. ఇంకా వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగానున్నవి. ఎలా ఉన్నాయండి వారి నోటి మాటలు? వెన్నెవలే మృదువుగా ఉన్నాయి. అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి. అయితే అవి వరదీసిన కత్తులే. అమ్మో, మనం కొన్నిసార్లు అంటూ ఉంటాం కదండి, ఎవరి గురించి అయినా కూడా, ఎవరైనా నమ్మొచ్చు కానీ వీళ్ళని మాత్రం నమ్మకూడదండి మనం అంటారు. ఎవరినైనా నమ్మొచ్చు కానీ వీళ్ళు, ఎందుకంటే వీళ్ళు నమ్మించి మోసం చేస్తారని. అంటే మనతో ఉన్నట్టే ఉంటారు, వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు. మనతో ఉన్నట్టే ఉంటారు, మనకు హాని చేయటానికి అదే మాట రాస్తూ ఉన్నాడు.
ఇదిగో సమాధానము ఉన్న వారితో వారు నిబంధనను అతిక్రమించి కలహము కలిగి ఉంటారు వాళ్ళ మనసుల్లో. బయటికి మాత్రం వారు చక్కగా చమురు కంటే నునుపైన మాటలు మాట్లాడతారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మన స్నేహం విషయంలో ఇలాంటిది మనం జాగ్రత్తగా ఉండాలి. గాయపడటానికి 5వ కారణం ప్రేమైన దేవుని బిడ్డలారా, కొండెములు చెప్పుట, చాడీలు చెప్పుట. ఎప్పుడైతే నీ స్నేహితుని గురించి, స్నేహితురాలు గురించి నీవు కొండెములు చెప్తావో స్నేహము నిలవబడదు. కొండెములు చెప్పుట. దయచేసి ఒక మాటను చదవండి. సామెతలు 16:28 చదవండి అమ్మా. సామెతలు 16:28. హౌ డస్ ఏ ఫ్రెండ్షిప్ బ్రేక్ అనే గురించి నేను మాట్లాడుతున్నాను. 16:28. మూర్ఖుడు కలహము పుట్టించును, మూర్ఖుడు కలహం పుట్టిస్తాడు, కొండెగాడు మిత్రభేదము చేయును. కొండెగాడు మిత్రభేదం కలిగిస్తాడు. కొండెములు అంటే ఏంటి ప్రేమైన దేవుని బిడ్డలారా? నా మాట వినండి. కొండెములు అంటే ఏంటంటే నీకు సంబంధించిన విషయాలు, వేరే వారికి సంబంధించిన విషయాలు, అనవసరమైన విషయాలు, అనవసరమైన సమయంలో, అనవసరమైన వ్యక్తులతో అనవసరమైన రీతిగా మాట్లాడటమే కొండెములు చెప్పటం. అసలు నీకు సంబంధమే కాదు, వారికి ఎవరికో సంబంధించిన విషయం, అది తీసి అనవసరమైన విషయంగా ఎంతోమందికి అనవసరమైన సమయంలో చెప్తూ ఉంటాం. కానీ మానవులందరికీ 2 బలహీనతలు, అందరికీ అని చెప్పనులేండి, కొంతమందికి 2 బలహీనతలు. ఒక బలహీనత ఏంటంటే కడుపులో పెట్టుకోలేరండి. ఏ విషయం కానీ కడుపులో పెట్టుకోలేరు. ఒక విషయం ఎవరి గురించైనా తెలిసింది అని అంటే ఎవరికి చెప్పాలా, నా కడుపులో పెట్టుకోలేను, అమ్మో నా కడుపు నొప్పి, కానీ కక్కేయాలి దాన్ని. బలహీనత అది. కానీ నేను అంటాను ప్రేమ దేవుని బిడ్డలారా, క్రైస్తవ బిడ్డగా నీవు నేను ఇతరులకు సంబంధించిన విషయాలు నీలో సమాధి అయిపోవాలి, నీ నుంచి బయటికి వెళ్ళకూడదు ఇంకా. కానీ కొండెములు చెప్పేవారు ఏం చేస్తారు? దాచుకోలేరు కదా, వారు చెప్పేస్తారు. 2వ బలహీనత ఏంటంటే వినాలనే బలహీనత ఇతరుల గురించి. ఒకటి చెప్పాలనే బలహీనత, 2వది ఏంటండి? వినాలనే బలహీనత. ఎప్పుడైనా ఎవరైనా చెప్పడానికి వచ్చారనుకోండి, చెప్తూ ఉన్నారు, బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది, బాగా ఉంది, మంచిగా వింటూ ఉన్నావు, వాళ్ళకి ఫోన్ వచ్చింది, లేక వాళ్ళకి ఏదైనా పని పడింది, లేక ఏదైనా బయటికి వెళ్ళాలి, ముందు చెప్పిపోబా, ప్లీజ్ చెప్పు, ముగించేసేయి, చెప్పేసేయి అంటే ఇక తట్టుకోలేకపోతున్నావు నువ్వు. ఒకటి చెప్పకుండా తట్టుకోలేకపోతున్నారు కొంతమంది అందుకనే చెవి కోసుకుని వింటామంటారు చూసారా? చెవి కోసుకొని వింటూ ఉంటారు కొంతమంది ఈ మాటలు వినాలని, ఏం చెప్తారో ఏముందో అనేసి. సోక్రటీస్ దగ్గరికి వారి స్నేహితుడి గురించి చెప్పడానికి ఒక వ్యక్తి వచ్చాడట. సోక్రటీస్ చాలామందికి తెలుసు కదండి, గొప్ప తత్వవేత్త, ఆ యొక్క ఫిలాసఫర్. ఆ యొక్క వ్యక్తి దగ్గరికి సోక్రటీస్ దగ్గర ఒక వ్యక్తి వచ్చి సోక్రటీస్కు మంచి స్నేహితుని గురించి కొన్ని మాటలు తెచ్చాడనమాట. మీ స్నేహితుని గురించి కొన్ని విషయాలు తెలిసాయండి, మీకు చెప్దామని వచ్చాను అని వచ్చాడు ఈ స్నేహితుడు. సాధారణంగా ఏ వ్యక్తి అయినా ఏం చేస్తాడు? చెప్పండి అంటాం. కానీ సోక్రటీస్ అనలా. సోక్రటీస్, నేను నీకు 3 ప్రశ్నలు వేస్తాను, ఆ ప్రశ్నలకు మీరు సరైన జవాబులు చెప్తే నేను మీరు చెప్పే విషయాలు వింటానండి అని చెప్పి మొదటి ప్రశ్న ఏమని అడుగుతూ ఉన్నాడంటే, మీరు ఏ విషయం అయితే చెప్పాలని వచ్చారో అది ఖచ్చితంగా నిజమని మీకు తెలుసా? ఏ విషయం అయితే మీరు చెప్పాలని వచ్చారో అది ఖచ్చితంగా నిజమని మీకు తెలుసా అనే ప్రశ్న అడిగితే ఆ వ్యక్తి అన్నాడట, లేదండి ఖచ్చితంగా నిజమని నాకు తెలియదు, నేను కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి విన్నానండి అని చెప్పాడు. కాబట్టి మొదటి ప్రశ్న ఫెయిల్యూర్. 2వది అడిగాడట, మీరు చెప్పే మాటలు నా స్నేహితుని గురించి ఏవైతే మీరు నాకు చెప్పాలనుకుంటున్నారో ఆ విషయాలను బట్టి నా స్నేహితుడితో నా స్నేహము బాగుపడుతుందా పాడవుతుందా అనే మాట అడిగాడు. ఆయన అన్నాడు, నేను చెప్పే విషయాలు వింటే పాడైపోతుందండి అనే మాట చెప్పాడు. కాబట్టి 2వ ప్రశ్న కూడా ఫెయిల్యూర్ అయిపోతుంది. 3వ ప్రశ్న అడిగాడు. 3వ ప్రశ్న ఏంటంటే, మీరు ఏ విషయాలైతే నా స్నేహితుని గురించి నాకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారో దానివల్ల మీకేంటి, మీకు లాభకరమా, మీకు ఉపయోగకరమా అని అడిగాడు. చాలాసార్లు మనం వేరే వాళ్ళకి ఎందుకు చెప్తామండి విషయాలన్నీ? ఎందుకు చెప్తామండి? కొండములు ఎందుకు చెప్తారండి? చెప్పండి, అందుకు చాలామందికి తెలుసు. ఎందుకు చెప్తామండి? ఊరికే
ఊరికే చెప్తాం, ఏముండదు దాంట్లో, చెప్పే నీకు ఏముండదు, వినే వాళ్ళకి ఊరికే చెప్తాం టైంపాస్కి అంతే. కాబట్టి అదే మాట అన్నాడు, ఊరికి చెప్తున్నాను అన్నాడు. సోక్రటిస్ అన్నాడు, అయితే ఆ విషయాలు నాకు చెప్పవద్దు, నాకు అవసరం లేదు, ఐ డోంట్ నీడ్ దెమ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం కూడా అదే ధోరణి అలవాటు చేసుకోవాలి. ఎవరైనా చాడీలు చెప్పడానికి వస్తేనే వినాలనే ఆతృత కనపరచవద్దండి. ఈరోజు వేరే వారి గురించి నీ దగ్గర చెప్పేవాళ్ళు రేపొద్దున వాళ్ళే నీ గురించి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తారు. నా మాట జాగ్రత్తగా వినండి. ఈరోజు వేరే వారి గురించి నీ దగ్గరికి కథలు మోసుకొని వచ్చిన వాళ్ళు రేపొద్దున నీ గురించి కూడా వేరే వాళ్ళ దగ్గర తీసుకెళ్తారు. కాబట్టి మనం ఎంకరేజ్ చేయకూడదు. హర్టింగ్ గురించి నేను చెప్తున్నాను, ఎలా గాయపడుతుంది, మిత్రభేదం ఎలా కలుగుతుంది అని నేను చెప్తూ 5 విషయాలు చెప్తున్నాను. 1, మనం కీడు చేయటం వలన. 2, మనం తప్పు చేయటము లేక జరిగిన తప్పు గురించి మాటిమాటికి చెప్పటం వల్ల. 3, నమ్మకం లేకపోవటం వల్ల, నమ్మకత్వం లేకపోవటం వల్ల. 4, నమ్మక ద్రోహం చేయటం వల్ల. 5, ప్రేమైన దేవుని బిడ్డలారా, కొండెములు చెప్పటం. చివరిది ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఏ విధంగా మిత్రభేదం కలుగుతుంది, 7వ విషయం ఇది చెప్పి నేను ప్రార్థన చేస్తాను. నా మిత్రునికి శత్రువైన వానితో మిత్రత్వం ఎప్పుడైతే కలుగుంటానో నాకు శత్రుత్వం కలుగుతుంది, నాకు మిత్రభేదం కలుగుతుంది. వెన్ ఐ బికమ్ ఎ ఫ్రెండ్ టు ద ఎనిమీ ఆఫ్ మై ఫ్రెండ్, దెన్ మై ఫ్రెండ్షిప్ ఈస్ డిస్టర్బ్డ్. నా స్నేహితునికి నచ్చని వ్యక్తితో నేను స్నేహంగా ఉంటే నా స్నేహం పాడవుతుంది. నేను చాలా క్లాసికల్ ఎగ్జాంపుల్స్ చెప్పగలను ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకు అర్థం కావటానికి. ఎక్కువగా నేను మరి ఇది అందరిలో కనిపిస్తుంది, కానీ స్పష్టంగా కనిపించేది మాత్రం స్త్రీలలో నేను చూశాను. మన్నించండి, కానీ నేను గమనించాను, తప్పు కూడా కావచ్చు, కానీ నేను గమనించినందుకు నేను చెప్తున్నాను. ఎవరైనా మనకు పడని వాళ్ళతో మన ఫ్రెండ్ కలిశారు, మనకు పడని వాళ్ళతో షాపింగ్కి వెళ్ళారు, మనకు పడని వాళ్ళతో 4-5 సార్లు కనిపించారు, మనకు పడని వాళ్ళతో భోజనం చేశారు, మనకు పడని వాళ్ళతో కలిసి నవ్వుకుంటూ ఉన్నారు, మనకు పడని వాళ్ళతో మన కళ్ళ ముందే తిరుగుతూ ఉన్నారు, మన దగ్గరికి వచ్చారు. ఇప్పుడు వరకు చూస్తూ ఉన్నాం, మనకు పడని వాళ్ళతో తిరుగుతున్నారు ఇవన్నీ. ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు. ఏం చేస్తామండి సాధారణంగా? ఏమంటాం? మంచి ఫ్రెండ్ దొరికారు కదా, వాళ్ళ దగ్గరికే నువ్వు వెళ్ళిపో, నేను ఇప్పుడు ఎందుకు నీకు, నేను అబద్ధాలు చెప్తుంటే నన్ను కరెక్షన్ చేయండి. సాధారణంగా నాకు నచ్చని వ్యక్తితో నేను నా ఫ్రెండ్ తిరిగితే ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అంటాను, నాకు అవసరం లేదు ఇంకా నీ ఫ్రెండ్షిప్, పో, ఏమైనా కొనిచ్చారా వాళ్ళు నీకు, వాళ్ళతోనే వెళ్ళిపో, నాకేమొద్దు నీ ఫ్రెండ్షిప్ అబ్బా అని అంటాం. ఎగ్జాక్ట్లీ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది నిజం. నాకు నచ్చని వారితో నా ఫ్రెండ్ స్నేహంగా ఉన్నట్లయితే నా ఫ్రెండ్షిప్ దెబ్బతింటుంది. దట్స్ ఎ ఫ్రెండ్షిప్ బ్రేకర్. యేసుక్రీస్తు దీనిని అనేక రీతులుగా మనకు చెప్పాడు. 1 యోహాను 2వ అధ్యాయం చదవండమ్మా. 1 యోహాను 2వ అధ్యాయం 15-16 వచనాలు ఎలా చెప్పాడు? 1 యోహాను 2వ అధ్యాయం 15-16 వచనాలు చదవండమ్మా. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చాలు. లోకం అంటే దేవునికి వ్యతిరేకం కాబట్టి మరి మనం లోకాన్ని ప్రేమిస్తే దేవునితో మనకున్నటువంటి సంబంధము బలహీనపడదు. తండ్రి ప్రేమ నాలో ఉండదు. ఇదే మాటను యేసుక్రీస్తు ఇంకో రకంగా చెప్పాడు. ఎవరైనా 2 యజమానులను సేవించలేరు అనే మాట. ఎస్పెషల్లీ ఫ్రెండ్షిప్లో ఆపోజిట్స్లో ఉన్న ఇద్దరితో నువ్వు స్నేహంగా ఎలా ఉంటావు? అది కుదరని పని. ఇంకో మాటలో ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుకు ఏదైతే అయిష్టమో నాకు అది అయిష్టం కావాలి. యేసుక్రీస్తుకు నచ్చనిది ఏదో నాకు కూడా నచ్చకూడదు. యేసుక్రీస్తు ఏదంటే ఇష్టం లేదో అది నాకు కూడా ఇష్టం కాకుండా ఉండాలి. ఇంకో మాటలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే అని రాస్తూ ఉన్నాడు. అంటే దేవునికి చెడుతనం అంటే అసహ్యం కాబట్టి నేను ఎప్పుడైతే దేవునితో స్నేహం చేస్తానో, ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటానో ఆటోమేటిక్గా నేను కూడా చెడుతనాన్ని అసహించుకోవటం ప్రారంభిస్తాను. మన స్నేహం బలపడాలి అని అంటే దేవునికి నచ్చనివి ఏది కూడా మనకు కూడా నచ్చినట్లుగా ఉండకూడదు. దేవునికి పాపం నచ్చదు, మనకు పాపం నచ్చకూడదు. దేవునికి లోకం నచ్చదు, లోక ఆచారాలు లోక విషయాలు ఉండకూడదు.
మనకు కూడా నచ్చకూడదు. దేవునికి అపవాది శత్రువు, మనకు కూడా అపవాది శత్రువుగా ఉండాలి, మనకు మిత్రుడుగా అవ్వకూడదు. దేవుడికి ఏదైతే వ్యతిరేకంగా ఉన్నదో నీకు నాకు అది వ్యతిరేకంగా ఉండవలసినదే. ఎప్పుడైతే అలా ఉండకుండా ఉంటుందో మన స్నేహం అనేటువంటిది మిత్రభేదంగా మారిపోతుంది. ఈరోజు ప్రేమ దేవుని బిడ్డలారా, 7 విషయాలు నేను చెప్తున్నాను. హౌ డస్ ఏ ఫ్రెండ్షిప్ బ్రేక్, ఎలా మిత్రభేదం కలుగుతుంది? 7 విషయాలు. 1, కుటుంబంలాగా నువ్వు ప్రేమించకపోతే నీ స్నేహం నిలవబడదు. 2వది, గాయపెట్టినప్పుడు నీ స్నేహం నిలవదు. ఎలా గాయపెడతారు? 1, కీడు చేయటం వల్ల గాయపెట్టవచ్చు, లేకపోతే నమ్మకంగా లేకపోవటం ద్వారా గాయపెట్టవచ్చు, లేకపోతే మరి ఒక తప్పును జరగటం ద్వారా, పదే తప్పులు జరగటం ద్వారా, కానీ జరిగిన తప్పు గురించి మాటిమాటికి మాట్లాడటం ద్వారా గాయపెట్టవచ్చు. 4వది, నమ్మక ద్రోహం చేయవచ్చు. 5వది ప్రేమ దేవుని బిడ్డలారా, మరి గాసిప్స్ కొండెములు చెప్పుట ద్వారా కూడా మనం గాయపెడతాం. కాబట్టి అవి మన జీవితంలో ఉండకూడదు. 7వ పాయింట్, చివరిది ప్రేమ దేవుని బిడ్డలారా, మనము మన స్నేహితునికి నచ్చనిది మన స్నేహంగా ఉండటానికి లేదు. ఎప్పుడైతే అలా ఉంటుందో మిత్రభేదం కలుగుతుంది. కాబట్టి దయచేసి విషయాలు మన మనసులో పెట్టుకుందాం. నేను చెప్పే మాట, చివరి మాట, ఒక మాట చెప్పనివ్వండి. ఈ లోకంలో నీకు నాకు స్నేహితులు ఉన్నారు. స్నేహితులు లేని వారు ఎవరు లేరు, అందరికి స్నేహితులు ఉన్నారు. తేడా ఏంటంటే కొంతమంది క్లోజ్గా ఉంటారు, కొంతమంది దూరంగా ఉంటారు, అది తేడా. కానీ నీ నోట్లో నుంచి ఎప్పుడూ కూడా నువ్వు నాశనం కావాలి, నువ్వు లేకపోయినా పర్వాలేదు, నీవేమైనా పర్వాలేదు అనే మాటలు అట్లాంటివి మన జీవితాల్లో ఉండకూడదు. మనకు స్నేహితులు కావాలి. ఎందుకు కావాలి? వారి రక్షణార్థమై వారి స్నేహం మనకు కావాలి. వారు రక్షించబడాలి. నువ్వు ఎవరితో స్నేహం చేయకపోతే వారు ఎలా రక్షించబడతారు? అందుకని యేసుక్రీస్తుకు ఉన్నటువంటి బిరుదు మీరు గుర్తు చేసుకున్నారా? యేసుక్రీస్తుకు బిరుదు ఏంటంటే పాపుల స్నేహితుడు, ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్ అనే టైటిల్ ఇచ్చారు. కారణం, యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు రక్షణార్థమైన ప్రజల గురించే ఆలోచించేవాడు. కానీ ఈ రోజుల్లో మనం దాదాపుగా చాలాసార్లు మనం క్రైస్తవులమే స్నేహితులుగా ఉండటం ద్వారా ఇతరులకు రక్షణార్థమైన స్నేహం మనం అందించలేకపోతా ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. మనమంటే మనతో స్నేహంగా ఉన్నవారు యేసుక్రీస్తు స్నేహం యొక్క మాధుర్యాన్ని రుచి చూడాలి. మనతో చక్కగా ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు యొక్క స్నేహం యొక్క తీయదనాన్ని వారు చూడగలగాలి. నీ ద్వారా వారు కూడా యేసుక్రీస్తు దగ్గర రావడానికి అవకాశం ఉంది. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఇంతవరకు మీరు చూపిన కృపకై నీకు వందనాలు చెల్లిస్తూ తండ్రి, మా జీవితంలో చక్కటి స్నేహితులుగా మేము ఉండే కృపను దయచేయండి. మీరు నిజమైన స్నేహితుడు, ఆ నిజమైన స్నేహాన్ని మేము కనపరిచే కృపను దయచేయండి దేవా. ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ తండ్రి, మా జీవితంలో ఎక్కడ కూడా తండ్రి మా స్నేహాల విషయంలో కుటుంబంలాగా ప్రేమించే కృపనివ్వండి, కీడు చేయకుండా ఉండే కృపనివ్వండి నాయన తండ్రి. అలాగే మరి తప్పులు చేయకుండా, లేక జరిగిన తప్పు గురించి మాటిమాటికి ఎత్తకుండా సహాయం చేయండి తండ్రి. నమ్మకత్వాన్ని కలుగుండే కృపను దయచేయండి. నమ్మక ద్రోహం చేయకుండా సహాయం చేయండి. మా స్నేహితుల గురించి కొండెములు చెప్పకుండా మాకు సహాయం చేయండి. అలాగే నీకు ఇష్టము కానిది దానితో నేను స్నేహం చేయకుండా ఉండే కృపను మాకు దయచేయమని తండ్రి మీరే మాకు నేర్పించాలని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత 4 సంవత్సరాల నుంచి కూడా ఆనంద జీవితం అనే మన కార్యక్రమాన్ని ప్రభువు విజయవంతంగా నడిపిస్తున్నాడు అని తెలియచేయటానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇది కేవలము దేవుని యొక్క సహాయము, మీలాంటి మంచి మనుషులు మాకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా ఆనంద జీవితం కార్యక్రమం గురించి మీరు ప్రార్థన సహకారంతో పాటుగా ఆర్థికంగా కూడా సహాయం చేయాలని నేను ఎంతగానో వినమ్రతతో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఇది ఎంతో వ్యయ ప్రయాసలతో కూడినటువంటి పరిచర్య. క్రీస్తునందు ప్రియులారా, మన సంఘములో ఆలయంలో ప్రసంగించినప్పుడు కేవలము 100 మందో 1000 మందో 2000 3000 మంది మాత్రమే చూడగలుగుతారు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క టీవీ ద్వారా వాక్య ప్రచారము జరుగుతూ ఉన్నదో, నమ్మండి నమ్మకపోండి ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి దేశాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు. ఎక్కడో మరి ఈ మధ్యలో
షిలాంగ్లో నుంచి ఫోన్ చేశారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఆర్మీలో ఉన్నటువంటి ఒక సహోదరుడు, ప్రేమైన దేవుని బిడ్డలారా, మన కార్యక్రమాన్ని చూసి అయ్యగారు నేను ఎంతో దీవించబడ్డాను, ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు వందనాలని ఫోన్ చేశాడు. ఇథియోపియా దేశం నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు, ఖతార్ దేశం నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు, కెనడా దేశం నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది మామూలుగా సాధ్యం కాదు. ఇదిగో నీవు ఈరోజు దీవించబడుతూ ఉన్నట్లయితే, అయ్యగారు ఇదిగో ఈ కార్యక్రమము నాకెంతో దీవెనకరంగా ఉంది అని నువ్వు నమ్ముతూ ఉన్నట్లయితే, ఎందుకు నీ గుప్పిలను విప్పి ఈ కార్యక్రమం కొరకు సహాయం చేయకూడదని నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజే మీరు తడవు చేయకుండా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయటానికి మీ కుటుంబం తరపున మీ ఇంటిలో ఏదైనా మరి శుభకార్యం జరిగినప్పుడు కానీ, ఎవరైనా పుట్టుక దినము సందర్భంగా కానీ, ఎవరైనా మీలో మరి వివాహ వార్షికోత్సవం సందర్భంగా కానీ, ఏ ఒక ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకునైనా ఒకరి పేరు మీద కానీ మీరు స్పాన్సర్ చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మీ యొక్క సహకారం కొరకు నేను వెయిట్ చేస్తున్నాను. ఇదిగో ఇక బ్యాంక్ డీటెయిల్స్ని మీరు మీ స్క్రీన్ పైన మీరు చూస్తూ ఉన్నారు. ఆ బ్యాంక్ డీటెయిల్స్ని నోట్ చేసుకొని తప్పనిసరిగా మీ యొక్క సహాయాన్ని అందిస్తారని నేను ఆహ్వానిస్తున్నాను. రేమా గ్లోబల్ మినిస్ట్రీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ అకౌంట్ నంబరు 308932 బ్రాంచ్ కోడ్ 0866 0866, IFSC కోడ్ SBIN 00008666. Our bank details once again: the Rhema Global Ministries, State Bank of India, account number 30898432 branch code 0866, IFSC code SBIN 00008666. దేవుడు మిమ్మను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.